జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సిద్ధాంతం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 8వ వీడియో. ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము, ప్రతి వాక్యము ముఖ్యమే. ఏదీ వదలకుండా చివరి వరకు వినండి. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. మరో ముఖ్య విషయం, ఈ సిద్ధాంతం, ఈ వీడియోలోని అంశాలు ఏ వ్యక్తిని కానీ, వ్యక్తుల సమూహాన్ని కానీ ఉద్దేశించినవి కావు. ఏదైనా పోలిక ఉంటే అది కేవలం కాకతాళీయం మాత్రమే. ఈ ఉద్యమం మొదటి వీడియోలో ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం, రామరాజ్యం అని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మహిళల ఆత్మగౌరవం గురించి చర్చిస్తాను. సృష్టిలోని ఇతర జంతువుల నుంచి మనిషిని ప్రత్యేకంగా నిలిపేది వివాహ వ్యవస్థ. సమాజ నిర్మాణానికి పునాది వివాహ వ్యవస్థ. బాధ్యతలతో కూడిన హక్కులు, హక్కులతో కూడిన బాధ్యతలే వివాహ వ్యవస్థ, సమాజ వ్యవస్థ. వివాహ వ్యవస్థ అంటే పితృస్వామ్యం. జంతువులలో ఉండేది మాతృస్వామ్య వ్యవస్థ. శీలం లేదా మానం అనే భావన వివాహ వ్యవస్థకు అనుబంధమైనదే. కేవలం మనుషులు మాత్రమే కల్పించుకున్న శీలం, మానం అనే భావనలు మరియు వివాహం అనే వ్యవస్థ ఇతర ఏ జంతువులలోనూ లేదు. కనుక శీలం లేదా మానం లేని మనుషులు జంతువులతో సమానం అంటుంది సమాజం. శీలం, మానం విలువ గొప్పతనం ఏమిటంటే అవి లేని వాళ్ళు కూడా తాము శీలవంతుల్లా, మానవంతుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు, నటిస్తుంటారు. శీలం అనే పదప్రయోగాన్ని ఈ రోజుల్లో అనాగరికంగా భావిస్తున్నారు. శీలం లేదా మానం అనే పదాలకు ఆత్మగౌరవం అని గౌరవప్రదమైన అర్థాన్ని చెప్పుకోవచ్చు. గౌరవం అనే భావన కూడా కేవలం మనుషులకు తప్ప జంతువులకు వర్తించదు. స్త్రీ పురుషులు వివాహ వ్యవస్థతో ముడిపడినప్పుడు ఒకరికొకరు సమర్పించుకునే మానసిక, శారీరక అనుబంధమే శీలం. అప్పటి వరకు ఎవరికి వారు కాపాడుకుంటూ వచ్చిన తమ శీలాన్ని వివాహానంతరం భార్యాభర్తలుగా ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం. అలాగే తన కూతురి గౌరవానికి రక్షణ కవచంగా నిలిచిన తండ్రి తన బాధ్యతను మరొక పురుషుడికి అప్పజెప్పడమే వివాహ వ్యవస్థ. భర్తకు భార్య తన శీలాన్ని సమర్పించుకుంటుంది. అలాగే భార్యకు భర్త తన శీలాన్ని సమర్పించుకుంటాడు. ఆ క్షణం నుండి వారి మధ్య ప్రేమ పరిఢవిల్లి భార్యాభర్తలు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుకుంటారు. ఇది మన భారతీయ సమాజం ఈనాటికి నిలబెట్టుకుంటున్న మహోన్నత సాంప్రదాయం. మన భారతదేశాన్ని సమున్నత శిఖరాల మీద నిలబెట్టిన మహత్తర సంప్రదాయం. శీలం అంటే భారతదేశం, భారతదేశం అంటే శీలం. శీలం అనేది మహిళలకే కాదు, పురుషులకు కూడా వర్తించేదే. అదే శ్రీరాముడి ఆదర్శం. కానీ ఎంతోమంది పురుషులు తమ శీలాన్ని వదిలేసి రాక్షసులుగా మారుతున్నారు. కానీ తాము పోయిన తర్వాత కూడా తమ భార్యలు మాత్రం శీలవతులుగానే మిగిలిపోవాలని భావిస్తారు. అంటే స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులుగా మారుతున్నారు. శీలాన్ని కోల్పోయిన భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చస్తాడు పురుషుడు. అది భార్యగా ఒక స్త్రీ యొక్క శీలం విలువ. ఆ స్త్రీ శీలానికి విలువగట్టే షరాబు ఎవడు? భార్యాభర్తలు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం. భార్య ఉండగా మరొక స్త్రీని కోరుకోవడం భర్త తన గౌరవాన్ని కోల్పోవడమే కాక భార్య గౌరవానికి భంగం కలిగించడమే. అలాగే భర్త ఉండగా మరొక పురుషుణ్ణి కోరుకోవడం భార్య తన గౌరవాన్ని కోల్పోవడమే కాక భర్త గౌరవానికి భంగం కలిగించడమే. వివాహానికి పూర్వం కానీ, వివాహానంతరం కానీ స్త్రీ కానీ, పురుషుడు కానీ పరాయి వాళ్ళతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం అంటే తమ గౌరవానికి తామే భంగం కలిగించుకోవడం.
అటువంటి వాళ్లను శీలం లేని వాళ్లుగా పరిగణిస్తుంది సమాజం. వివాహానికి సిద్ధమైన ప్రతి యువకుడు తన భార్య శీలవతిగా ఉండాలని భావిస్తాడు. అలాగే వివాహానికి సిద్ధమైన ప్రతి యువతి తన భర్త శీలవంతుడుగా ఉండాలని భావిస్తుంది. శీలం కోల్పోయిన జీవిత భాగస్వామిని యువకులు గాని యువతులు గాని తెలిసి తమ జీవిత భాగస్వామిగా అంగీకరించరు. స్త్రీ గాని పురుషుడు గాని ఒంటరిగా ఉండడం వల్ల తమ శీలానికి భంగం కలిగే అవకాశం ఎక్కువ. కనుక యుక్త వయసు వచ్చిన తరువాత వీలైనంత త్వరగా వివాహం చేయడం వలన తల్లిదండ్రుల బాధ్యత తీరుతుంది. అలాగే యువతీ యువకులకు, ముఖ్యంగా యువతులకు రక్షణ కవచం విస్తరిస్తుంది. అంటే కన్న తండ్రి, తోడబుట్టిన అన్నదమ్ములతో పాటు కట్టుకున్న భర్త అనే రక్షకుడు కూడా తోడవుతాడు. వివాహానంతరం తమ జీవిత భాగస్వామి పరాయి వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉండడాన్ని ఎవరూ సహించలేరు. తమ వివాహ బంధాన్ని కొనసాగించలేరు. విచిత్రం ఏమిటంటే వివాహితులు పరుల జీవిత భాగస్వాములతో శారీరక సంబంధాలు అనైతికమని, ప్రమాదకరమని తెలిసినా పెట్టుకుంటారు. కానీ పరులతో శారీరక సంబంధాలు కలిగి ఉన్న తమ జీవిత భాగస్వామితో మాత్రం వివాహ బంధాన్ని కొనసాగించలేరు. విడిపోవడానికో లేదా చనిపోవడానికో నిర్ణయించుకుంటారు. చనిపోవడం కంటే విడిపోవడం మేలు కనుక విడాకుల చట్టం పుట్టింది. వివాహ బంధం లేకుండా శారీరక సంబంధాలను కలిగిన వ్యక్తులను శీలం లేనివారుగా పరిగణిస్తుంది సమాజం, గౌరవహీనంగా పరిగణిస్తుంది. అంతేకాదు, అలాంటి వారి మధ్య కామం తప్ప ప్రేమభావం ఉండదు. ప్రేమ త్యాగంతో నిండినది, కామం స్వార్థపూరితమైనది. అలాంటి అక్రమ సంబంధం ఉన్నవాళ్ళు పరస్పరం గౌరవాన్ని కోల్పోతారు. ఒకరికొకరు చులకనవుతారు, ఒకరినొకరు చులకన చేసుకుంటారు. అటువంటి అక్రమ సంబంధాలు భవిష్యత్తులో శత్రుత్వాన్ని, ప్రమాదాన్ని కూడా కొనితెస్తాయి. అందుకే తమ పిల్లలను శీలవంతులుగా తీర్చిదిద్దే భారాన్ని తల్లిదండ్రులకు అప్పగించింది సమాజం. ముఖ్యంగా స్త్రీల గౌరవాన్ని కాపాడే బాధ్యత వివాహం జరిగేంత వరకు తండ్రిది, ఇంకా అన్నదమ్ములది. అందుకే అన్న తండ్రితో సమానం, తమ్ముడు కొడుకుతో సమానం అంటుంది సమాజం. వివాహం జరిగిన తరువాత ఆ బాధ్యత భర్తది. వయసు మీరి భర్త మరణించిన తరువాత ఆమె కొడుకుది. అలా ఆడవాళ్ల రక్షణ బాధ్యతను రక్త సంబంధీకులైన పురుషులకు అప్పచెప్పింది సమాజం. ఇక్కడ రక్షకుడు అంటే సినిమాల్లో హీరోలాగా ఫైటింగులు చేయనక్కర్లేదు. ఒక స్త్రీ ప్రక్కన ఆమెకు సంబంధించిన పురుషుడు ఒకడు నిలబడితే చాలు, కనబడితే చాలు. అదే వివాహ వ్యవస్థ, అదే సమాజ వ్యవస్థ, అదే రక్షణ వ్యవస్థ. అలాగే ఒక మగపిల్లవాడు సాటి ఆడపిల్లలను తన అక్క చెల్లెళ్లుగా భావించి గౌరవించే శీలాన్ని అలవరిచే బాధ్యతను కన్న తల్లికి అప్పజెప్పింది సమాజం. అందుకే కౌసల్య సుప్రజా రామ అని శ్రీరాముడికి సుప్రభాతాన్ని పలుకుతారు. అలాగే అక్క తల్లితో సమానం, చెల్లి కూతురుతో సమానం. తప్పు చేసిన వాడిని లంజ కొడుకు అని తిడతారు. అంటే వాడు చేసిన తప్పుకు తల్లిని బాధ్యురాల్ని చేసి తిడతారు. ఇది సమాజం పోకడ. ఎవరూ కాదనలేరు, కాదన్నా ఎవరూ ఆపలేరు. కేవలం పురుషుడి ప్రవర్తన మాత్రమే తన ఇంటి స్త్రీల మాన మర్యాదలను కాపాడగలుగుతుంది. అందుకే ఏ పురుషుడైతే తన ఇంటి స్త్రీల మాన మర్యాదలను తన ప్రవర్తన ద్వారా నిరంతరం కాపాడతాడో అతడే శ్రీరామచంద్రుడవుతాడు. ప్రతి పురుషుడు శ్రీరామచంద్రుడుగా మారితే అదే రామరాజ్యం. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. శ్రీరాముడి భార్య అని తెలిసి సీతను కామించాడు రావణాసురుడు. మాయోపాయంతో ఆమెను చెరబట్టి తన లంకా నగరానికి తీసుకుని పోయాడు. సీత గౌరవానికి భంగం కలిగించతలచాడు. రావణాసురుని గడ్డిపోసగా భావించింది సీత. వాణ్ణి దూరంగా ఉంచి తన గౌరవాన్ని, తన భర్త గౌరవాన్ని కాపాడుకున్నది. రావణాసురుని సంహరించి తన గౌరవాన్ని, తన భార్య గౌరవాన్ని నిలబెట్టాడు శ్రీరాముడు. అహల్యను కామించిన దేవేంద్రుణ్ణి శపించి తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు గౌతముడు. శ్రీరాముడు తన పావన పాదాలతో తాకి అహల్యకు అంటిన పాపం ప్రక్షాళనమయ్యేలా అనుగ్రహించి అహల్య గౌరవాన్ని ఇనుమడింపచేశాడు. ఆమె కాపురాన్ని పునరుద్ధరించాడు. ద్రౌపది గౌరవానికి భంగం కలిగించదలచిన కీచకుడిని, దుర్యోధనుడిని, దుశ్శాసనుని వధించి భర్తగా ఆమె గౌరవాన్ని నిలబెట్టాడు భీముడు. తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన పురాణ గాథలే. ఆయా గాథల వెనుక ఉన్న
శీలం లేదా గౌరవం అనే భావనయే మహిళల ఆత్మగౌరవం. అదే ప్రస్తుతం మన చర్చనీయాంశం. పుష్ప పాన్ ఇండియా సినిమా యావత్ భారతదేశంలో విజయవంతమైంది. స్థూలంగా అది ఒక స్మగ్లర్ కథ. కానీ ఆ సినిమాలో అంతఃసూత్రంగా నడిచేది, ఇంకా చెప్పాలంటే సినిమాకి ఆధారమైనది మహిళల శీలం లేదా ఆత్మగౌరవం. మహిళల శీలం లేదా ఆత్మగౌరవాలను గురించిన 2 అంశాలకు ఎందరు ప్రేక్షకులు ప్రాధాన్యతనిచ్చారో, కనీసం గమనించారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే చెడు అర్థమైనంత సులభంగా మంచి అర్థం కాదు కనుక. పుష్ప సినిమాలోని ఆ 2 అంశాలు ఏమిటో చూద్దాం. మొదటిది కథానాయకుడి తల్లి శీలం గురించి, అంటే ఆత్మగౌరవం గురించి. ఆమె అప్పటికే పెళ్లి అయిన ఒక భూస్వామికి మనస్ఫూర్తిగా తన శీలాన్ని అర్పించింది. వివాహం చేసుకోకుండానే వంచబడింది. ఫలితంగా ఆమెకు పుట్టిన కొడుకు చిత్ర కథానాయకుడు తన తండ్రి పేరు చెప్పుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితే అతడు సమాజం మీద తిరగబడే పరిస్థితిని కల్పించింది. ఆ పరిస్థితే పుష్ప 2కి కూడా పునాది అయింది. అడుగడుగున కథానాయకుడు తన తల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే సినిమా కథాంశం. కానీ ప్రేక్షకులకు కనిపించే అంశం అది కాదు. ఒక స్మగ్లర్గా మారడానికి కథానాయకుడు వేసే ఎత్తుగడలు, ఆ ప్రయత్నంలో చేసే ఫైటింగులు మాత్రమే. రెండవ అంశం కథానాయక శీలం గురించి, అంటే ఆమె ఆత్మగౌరవం గురించి. పెళ్లి కాకపోయినా తన మనసులో పుష్పని భర్తగా నిర్ణయించుకుంది. ఒక రాక్షసుడు ఆమె తండ్రిని చంపుతానని బెదిరించి ఆమె శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కథానాయకి తన శీలాన్ని ఆ రాక్షసుడికి బలి ఇచ్చే ముందు తన మనసులో భర్తగా భావించిన పుష్పకే ముందుగా అర్పించాలని భావిస్తుంది. అలా తన శీలాన్ని, అంటే తన గౌరవాన్ని తాను కాపాడుకోవాలని భావిస్తుంది. ఆమె మనసుని అర్థం చేసుకున్న పుష్ప కథానాయకుడు ఆ రాక్షసుణ్ణి శిక్షించి తనకు కాబోయే భార్య గౌరవాన్ని కాపాడతాడు. మన భారతీయ సాంప్రదాయానికి, సెంటిమెంటుకు ప్రతిరూపాలైన ఈ 2 అంశాలు పుష్ప సినిమాని హిమాలయ శిఖరాగ్రానికి చేర్చాయి. నిర్మాతలకు కాసుల వర్షాలు కురిపించాయి. కానీ ఎంతమంది ప్రేక్షకులు ఈ 2 అంశాలను అర్థం చేసుకున్నారో, ఆకలింపు చేసుకున్నారో ఆ భగవంతుడికే ఎరుక. కేవలం పుష్ప సినిమాలోనే కాదు, భారతదేశంలో నిర్మించిన ఏ సినిమా చూసినా హీరో హీరోయిన్లు శీలవంతులుగానే ఉంటారు. ఒకవేళ హీరోలు మొదట శీలవంతులు కాకపోయినా తరువాత తమ తప్పు తెలుసుకుని శీలవంతులుగా మారిపోతారు. అలా స్త్రీ పురుషులకు ఇద్దరికీ శీలం ఉండాలి అని చెప్పే సినిమాలన్నీ సూపర్ హిట్లే అయ్యాయి, అవుతాయి కూడా. మహిళల ఆత్మగౌరవం గురించి చెప్పవలసింది మరొక అంశం ఉంది. దానిని తరువాతి వీడియోలో చెప్తాను. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం, తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం. ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం. ఇది ఒక కృత సిద్ధాంతం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. స్త్రీలందరూ దేవతలు, రాక్షసులందరూ పురుషులు. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం, తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు. మార్గం మహిళల ఆత్మగౌరవం. లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం, రామరాజ్యం. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం. కారణం, వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ. రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత. మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్టిట్యూషన్. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి. పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. శ్రీరాముని ఆదర్శం ఏకపత్ని వ్రతం, స్త్రీల పట్ల గౌరవం, పరుల సంపదల పట్ల విముఖత, దేశభక్తి, శీలం. ఇవే రామరాజ్యానికి అర్థం, ఆధారం.
రాముడు పూజించిన శివుడు, విష్ణుమూర్తి కూడా ఏకపత్ని వ్రతులే. ప్రతి ప్రాణిలోనూ దేవుణ్ణి చూసేదే హిందూ మతం. భగవంతునిపై నమ్మకం, ఇష్టం, ప్రేమ, గౌరవ భావాల పరాకాష్ఠయే భక్తి. నిజమైన భక్తి అంటే భగవంతుని గుణాలను స్వంతం చేసుకోవడం. దైవభక్తికి పరాకాష్ఠ దేశభక్తి, దేశభక్తికి ఆధారం దైవభక్తి. దేశభక్తులు అవినీతిపరులు కాలేరు, అవినీతిపరులు దేశభక్తులు కాబోరు. శీలమంటే ఆత్మగౌరవం. స్త్రీ పురుషులు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం. ఈ సరికృత సిద్ధాంతం, ఈ సరికృత ఉద్యమం, ఈ సరికృత సత్యాగ్రహ సమరం నచ్చితే ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. పాలు పంచుకోవడానికి మీరేమీ రోడ్లెక్కక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు. వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు, మరో తరం పట్టవచ్చు. అయినా కొనసాగించాలి. రాబోయే తరంలోనైనా రామరాజ్యం రావాలని ఆశించి అడుగు వేద్దాం. మన పిల్లలైన సుఖ సంతోషాలతో, ఆరోగ్య సౌభాగ్యాలతో జీవించగలగాలని ఆశించి అడుగు వేద్దాం. మీ జీవిత భాగస్వామితోనూ బంధుమిత్రులతోనూ చర్చించండి, ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యమంలో భాగస్వాములైనట్టే. ఈ ఉద్యమానికి, ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి. ఈ ఉద్యమానికి సీతమ్మ లాంటి మహిళలందరూ నాయకురాళ్లే, రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే. వచ్చే బుధవారం 9వ వీడియోలో ఒక మహిళ తన ఆత్మగౌరవానికి భంగం కలిగించిన తన భర్తకు విడాకులిచ్చిన వైనం చర్చిస్తాను. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియో కేవలం శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం, శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా. మహిళామ తల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం. జై హింద్, జై సీతారాం.